హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే మటన్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా బాగా కడిగిన మటన్ని కుక్కర్లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసి అందులో కొంచెం నీళ్లు కూడా వేసి ఒక 4 విజిల్లకు ఉడికించుకోవాలండి. దీంట్లో ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే మటన్లో నీరు ఉంటుంది కదా, అదే ఆటోమేటిక్గా ఊరుతుంది. మసాలా కోసం ముందుగా కొంచెం ఎండు కొబ్బెర, అలాగే కొన్ని మిరియాలు, దోరగా వేయించిన గసగసాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేశాక అందులో ఒక 6 లేదా 7 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా గసగసాలు వేసాం కదా, దానివల్ల కూర మంచి రుచిగా అలాగే చిక్కగా కూడా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టాక అందులో అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ఉల్లిపాయ వేస్తే కూర చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో తగినంత నూనె వేసుకొని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. చూడండి, మనం తయారు చేసిన మసాలా ఎంత బాగా వచ్చిందో. ఈ మసాలాను తీసుకొని బాగా వేగిన ఉల్లిపాయలో వేసి బాగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు. అలాగే పచ్చి వాసన కూడా పోయేంత వరకు వేసుకుందాం. ఇలా వేయించిన వట్టిమిరపకాయలు అలాగే ధనియాలు కొంచెం గసగసాలు వేయడం వల్ల కూర చాలా రుచిగా అలాగే చాలా కలర్ఫుల్గా వస్తుందండి. ఇలా మసాలా వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి. దీన్ని మనకు టైం ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు, కానీ ఇక్కడ నేను మిక్సీ పట్టాను. ఇలా బాగా మసాలా వేగాక మనం ఉడికించిన మటన్ అంతా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. మటన్లో ఉండే నీళ్లు అప్పుడే వేయకూడదు, ఇలా కలుపుతూ ఉండాలి కాసేపు. మనం ఉడికించిన మటన్ అంతా ఇలా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు నీళ్లు లేకుండా వేపుకుంటూనే ఉండాలండి. ఒక 3 నిమిషాల సేపు బాగా వేగాక అందులో మిగిలిపోయి ఉంటాయి కదా మటన్ నీళ్ళు, అలాగే మీకు కావాలనిపిస్తే ఇంకా కొంచెం నీళ్లు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే ఇందులో ఉప్పు అలాగే కారం సరిచూసుకొని మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇలా ఉడికేటప్పుడు దానిపైన మూత పెట్టి అలాగా ఒక 5 నిమిషాల సేపు వదిలేయాలండి. ఇలా చిక్కబడ్డాక ఇందులో తగినంత కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే అండి. ఈరోజు ఈ కాంబినేషన్ కోసం నేను సంగటి చేస్తున్నాను. ఇలా వారానికి ఒకసారన్నా పిల్లలకు మంచి ఆహారం పెడితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది సంగట్లోకే కాదు, ఇంకా బగారా రైస్లోకి అలాగే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. నమస్తే.